హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనత్ జయసూర్య. దిస్ ఇస్ సహాని. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూసే ముందు, అదే వెంకటాచలమఖిలోన్నతము అదివో తొక్కిసలాటలో భక్తుల మరణము, అదివో కళ్యాణ్ బాబు చంద్రబాబుల పాలనమదివో అదే చూడుడు అదే గాంచుడు ఆనందమయము, అదే చూడుడదే గాంచుడానందమయము. తిరుపతిలో తొక్కిసలాటలో 4 మృతి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి. ఊహించని స్థాయిలో భక్తులు తరలి రావడం, ఒక్కసారిగా అందరినీ లోపలికి పంపించడంతో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట. 4 కాదు 6 చనిపోయారు. ఇప్పటి ఉన్నటువంటి లెక్కల ప్రకారం చాలామంది గాయపడ్డారు. టికెట్లు ఇవ్వడంలో జరిగినటువంటి ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ తొక్కిసలాట అనేది జరిగింది. దాదాపు నాకు తెలిసి తిరుమల తిరుపతి చరిత్ర లోపల తొక్కిసలాట అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇన్ని సంవత్సరాల తిరుమల చరిత్ర లోపల తొక్కిసలాట ఎన్నడూ జరగలేదు. రోడ్డు ప్రమాదాలు జరగచ్చు, ఘాట్ రోడ్డు ప్రమాదాలు జరిగినాయి కావచ్చు, కానీ మరి దీనికి కారణం ఖచ్చితంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్లే అవుతారు. ఎందుకంటే తిరుమలలో జరిగిన ప్రతి అరాచకానికి జగన్మోహన్ రెడ్డి కారణమైనప్పుడు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే కారణమైనప్పుడు, తిరుమల లోపల లడ్డు ప్రసాదం విషయం లోపల మరి ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దానికి పూర్తి బాధ్యుని జగన్మోహన్ రెడ్డినే చేశారు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి పోలీసులు ఎట్లా బాధ్యులు అవుతారు సార్? మీరిద్దరు అవుతారు. కానీ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి బాధ్యుడైనప్పుడు, ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యుడవుతాడు. కానీ పోలీసులు ఎందుకు బాధ్యులవుతారు? ఈ ప్రమాదానికి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్ట, కలిసి వేసిందట చంద్రబాబుని ఈ యొక్క సంఘటన. నిన్న మరి విశాఖపట్నం లోపల కలిసి సభ పెట్టే, మరి ఆ సభకు సంబంధించి కూడా ఏం చెప్తా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, అక్కడ టెక్స్టైల్ పార్కు, అక్కడ వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచించి ఆంధ్రాకు సహాయం చేస్తూ ఉంది. మా గవర్నమెంట్ లోపల మేము ఇవన్నీ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. వాటి చరిత్ర ఏమున్నదని చెప్పానంటే, ఆ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, కానీ విశాఖలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రతి పరిశ్రమ కూడా దాదాపు 1-2 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోపల ఒప్పందాలు జరిగితే ఇప్పుడు అవి శాంక్షన్ అయిపోయి ఇప్పుడు ఈరోజు అక్కడ మీరు ప్రారంభించారు. వీళ్ళ గవర్నమెంట్లో కొత్తగా కేంద్రాన్ని ఏదో రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు కదా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. కేవలం అధికార దాహం కోసం, అధికారంలోకి రావడం కోసము మేము వస్తే ఏం చేస్తామని చెప్పాలి. కానీ అక్కడున్నటువంటి అధికార పార్టీని ఉన్నదానికి లేని దానికి ఉన్న తప్పులను మాట్లాడచ్చు, జరిగినటువంటి ప్రతి పాపం గురించి, ప్రతి తప్పు గురించి మాట్లాడచ్చు, అందులో తప్పలేదు. కానీ అసలు సంబంధం ఉన్నదా లేదా అనేటటువంటి వాస్తవ విషయాలు ఏవి కూడా వాటికి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి, ఆరోపణలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు ఇట్లాంటి స్థాయి తీసుకొచ్చారు. మరి మీ ప్రభుత్వం అన్నాక తిరుపతి లోపల, తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఏం నిర్ణయాలు తీసుకున్నారు గొప్పగా? ఈరోజు ఎందుకు ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది? భక్తులు చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తిరుమల యొక్క చరిత్రలో ఇట్లా జరగలేదు కదా. రోడ్డు ప్రమాదాల విషయం పక్కన పెడితే, కొండ మీద కాదు సూర్య, పవన్ కళ్యాణ్ ఉండు కదా, ఇంకా సపోర్ట్ చేసలేడు కదా. అయితే లడ్డు విషయంలో జగన్మోహన్ ని అంత నిందించినప్పుడు, ఇప్పుడు 6 చనిపోయినప్పుడు మరి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తాడా, లేకపోతే పోలీసులను ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని అంటాడా? అంటే ఇప్పుడు ఆయన షేర్ చేసుకునే విషయం, లేదంటే పక్కన భక్తులు దొక్కిర్రు కదా ఆ తొక్కేసలు అట్లా, మరి వాళ్ళని నిందిస్తాడా, లేదంటే ఏకాదశి రోజు భక్తులు చచ్చిపోయారు కదా వాళ్ళకి మోక్షం వస్తుందని అట్లా అంటాడా? మరి ఏమని షేర్ చేసుకుంటాడో చూడాలి. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం దీక్ష చేస్తావు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఏం దీక్ష చేస్తారు మీరు ఉప ముఖ్యమంత్రిగా? అప్పుడు ఏదో ప్రక్షాళన దీక్షను ఏదో దీక్ష చేసిండు కదా, సనాతన ధర్మం కాపాడడం కోసం చచ్చిపోవడానికి కూడా రెడీ అని అన్నాడు. ఇక్కడ 6 మంది భక్తులు చనిపోయారు. మీరు ఇప్పుడు దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి. కరెక్ట్ ప్రశ్న ఇది. మరి అప్పుడు సనాతన ధర్మం కోసం నేను చచ్చిపోతా, నేను నరుక్కుంటా, నేను తెగ్గోసుకుంటా అని చెప్పి మాట్లాడినావు. కాబట్టి ఇప్పుడు మరి 6 భక్తులు చనిపోయారు, దీనికి బాధ్యత వహించు, దీనికైనా దీక్ష చేయి. నువ్వు దానికి మంచి పని కత్తో, ఈ దీక్షలు ఏమైనా చెయ్యి. దీక్షలు చేస్తే ఎందుకంటే పని చేస్తలేడా, దీక్షలే చేస్తున్నా. మరిగా ఏం చేస్తున్నారు? ఏం ఒక గొప్ప నిర్ణయం చెప్పండి పవన్ కళ్యాణ్ తీసుకున్నది. సీజ్ ద షిప్ లెక్క సీజ్ ద తిరుమల కొండ అంటావా? సీజ్ ద తిరుపతి అంటావా? ఇక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి రావాలి. మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. మీదే బాధ్యత. మీరే
బరాబర్ మీ నిర్లక్ష్యం వల్లనే 6 భక్తులు చనిపోయారు. తిరుపతిలో ఆంధ్ర ప్రజలకు చెప్తా ఉన్నాం. తిరుపతిలో సూర్య రైల్వే స్టేషన్ దిగిన కానుంచి లోపలిపోయే వరకు ప్రతి దగ్గర ప్రజలను భక్తులను ఎంత దారుణంగా మోసుకుంటారు అంటే ఎంత దారుణంగా వాళ్ళను దోచుకుంటారు. తిరుమల నుంచి కింది నుంచి మీదికి పోవడానికి ప్రైవేట్ వెహికల్స్ కేమో ఎక్కువ అవకాశం ఇచ్చి గవర్నమెంట్ వెహికల్స్ ని తగ్గించి అక్కడ కమిషన్లు కొట్టేసి వాళ్ళు ఒక్క మనిషికి 600, 700, 1000 రూపాయలు చెప్తా అంటే అక్కడ దోపిడీ చేస్తారు. టికెట్ల కాడ దోపిడీ చేస్తారు, లడ్డు కాడ దోపిడీ చేస్తారు. ఈ నిలువు దోపిడీ అన్నటువంటి నేను పోయినా తిరుమలకు, నేను కూడా పోయినా, మీరు కూడా పోయి నేను పోయినా. నా జీవితంలో 3 సార్లు నేను తిరుపతి దేవస్థానానికి పోతే అన్నిటికాడ అంతా వెంగమాంబ ఫుడ్, వెంగమాంబ లోపట ఇన్ని కోట్లు ప్రతిరోజు వస్తున్నాయి కదా, క్వాలిటీ ఫుడ్ పెడితే ఏంది? భక్తులకే కదా, వాళ్ళ సొమ్మే కదా. ఇక్కడ దేవుని నిందించలేము. ఆ ఫంక్షనింగ్ కి కారణమైనటువంటి అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మంచి క్వాలిటీ ఫుడ్ పెడితేంది. ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెళ్తారని తెలుసు కదా, సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా మీరు. ఇవ్వాలి కదా. ఒకసారి ఈ మన ఆ తర్వాత మొన్న ఏమైంది, సరైనటువంటి వైద్య సదుపాయం కూడా లేకుండా మేము చివరిసారి పోయినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 2 కొత్త భార్యాభర్తలు, కొత్త దంపతులు వాళ్ళు, పాపం ఆమె ప్రదక్షిణలో సంథింగ్ ఏదో ఒక పొద్దు ఉండేదో మొత్తానికైతే లైన్లో నిలబడలేక బయటకు వచ్చేసి, వెయిట్ చేయలేక బయటకు వచ్చేసింది. వెయిట్ చేయలేక బయటకు వచ్చేస్తే కింద స్పృహ తప్పి పడిపోయింది. కొత్త జంట, 1 రోజులు కూడా కాలేదట పెళ్ళై. మా కళ్ళమ్మ కూడా జరిగింది, నేను చూసిన. పట్టుకొని వచ్చారు హాస్పిటల్ కాడికి. సేమ్ టైంలో మాతో వచ్చిన వ్యక్తి కూడా చిన్న హార్ట్ ప్రాబ్లం వస్తే మేము ఆయన కూడా హాస్పిటల్ పట్టుకొని పోతే ఈమెను తీసుకొని వచ్చారు. పాపం వాళ్ళ పారాని కూడా ఆరిపోలేదు, ఏదో స్పృహ తప్పి పడిపోయిందని చెప్పని అనుకున్నారు. ఆ లైన్లో నిలబడలేక చచ్చిపోయిందయా ఆమె, చచ్చిపోయింది. వాడు చిన్న ఏడ్చుడు కాదు, జస్ట్ కొత్త జంట అక్కడ. గట్లాంటి పరిస్థితి ఉన్నది. క్యూ లైన్లో నిలబడితే మంచినీళ్ళు కూడా చక్కగా దొరకనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరైనటువంటి సమయానికి వైద్యం అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ వాలంటరీ అనే వ్యవస్థ అనేది కొంచెం నిర్లక్ష్యంతో, పోలీస్ వ్యవస్థ కొంచెం నిర్లక్ష్యంతో ఉన్నది. కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి తిరుమల లోపల. వాటర్ సమస్య ఉన్నది, ఉందామంటే రూముల సమస్య ఉన్నది, చాలా సమస్యలు తిరుమల తిరుపతి దేవస్థానం లోపల ఉన్నాయి. రోజుకు 2 కోట్ల ఆదాయం ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లోపల భక్తులకు సరైనటువంటి ఆ సౌకర్యాలు కల్పించకపోతే అవి ఏం ప్రభుత్వాలు మరి? అది ఏం అక్కడ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎందుకు పెట్టినట్టు, ఏం చేస్తున్నట్టు? అది ఇది ఖచ్చితంగా మార్చుకోవాలి పద్ధతి. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏమన్నాయో వాటన్నింటినీ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముందు ఈ తప్పు మా వల్లనే జరిగిందని చెప్పి జనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. 100%. చంద్రబాబుది, పవన్ కళ్యాణ్దే తప్పు. వీళ్ళిద్దరు ఆరుగురు చనిపోవడానికి కారణం తిరుమల తిరుపతి కాదు, వెంకటేశ్వర స్వామి కాదు. బాధ్యత వహించాల్సిందే మీరు. చంద్రబాబు ఈయనదే తప్పు. వీళ్ళిద్దరే ప్రాణం పైనంగా ఏం న్యాయం చేసినా ఏముంటది సూర్య. किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूँ तब तक नहीं देता हूँ. నేను కుర్చీలో కూర్చున్నంత సేపు అస్సలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండని చెప్పని అన్నాడు. మరి దిగిపోయింది నిన్న రాత్రి కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా దిగిపోయింది కావచ్చు. మరి నిన్న రాత్రే ముఖ్యమంత్రి ఇంకెవరికన్నా అప్పచెప్పిరా మరి? ఎట్లా వచ్చే వీళ్ళకు పర్మిషన్ బెనిఫిట్ షోకి, ప్రీమియర్ షోకి, గేమ్ చేంజర్ సినిమాకు? రామ్ చరణ్ మీద ఏమన్నా ప్రేమ ఉన్నదా, లేకపోతే చిరంజీవి మీద ఏమన్నా ప్రేమ ఉన్నదా? అల్లు అర్జున్ మీద ఎందుకు అంత కక్ష కట్టినట్టు బిహేవ్ చేసే మరి ఇక్కడ ప్రీమియర్ షోలు వీళ్ళకి ఎందుకు అనుమతి ఇచ్చి? వెంటనే పుష్ప అయిపోగానే గేమ్ చేంజర్ కి అసలు ఒక 2-3 సినిమాలు కూడా గ్యాప్ లేవండి. వెంటనే నిన్న మొన్ననే కదా ఆయన వాగ్దానం చేసింది అసెంబ్లీలా. మరి ఇది ఎవరన్నా చేసినటువంటి రాజకీయమా? చిరంజీవి కావాలని జర అల్లు అర్జున్ కొంచెం ఇజ్జేయరని చెప్పి ఇంకెవరన్నా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిర్రా? అనేక అనుమానాలు వస్తాయి, అనేక డౌట్లు వస్తాయి. ఎందుకంటే మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండయని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తారు 10 రోజులు కాకముందే? దీనికి జర్నలిస్టులు సమాధానం చెప్పలేరు, ప్రభుత్వం అయితే ఆయనతో మాట తప్పింది, కానీ ప్రజలే చెప్పాలి. అసలు మీరు ఎటువైపు ఉన్నారో చెప్పాలి. రేవంత్ రెడ్డి గట్ల మాట ఇచ్చి 10 రోజులకే మళ్ళీ ఇట్లా చేంజ్ చేస్తాడు. ఇట్లా ఎట్లా పర్మిషన్ ఇస్తాడు?
ఆయననే కదా అసలు ఛాన్సే లేదు, పర్మిషన్స్ ఇవ్వమని అన్నది. మొన్న ఇదే దిల్ రాజు ఏమన్నాడంటే ఆంధ్ర లోపల సినిమా రిలీజ్ అయితే ఒక వైబ్ ఉంటుందట, అక్కడ తెలంగాణ లోపల సినిమా రిలీజ్ అయితే అది ఉండదట, కళ్ళుకోను మటన్ ముక్కకు మన వాళ్ళు ఉరుకుతారట. చాలా దారుణంగా మాట్లాడిండు. ఆంధ్ర లోపల అభిమానం అనేది ఇప్పుడు కాదు, చరిత్రల గత కాలం నుంచి ఇప్పటి వరకు అక్కడ పరిస్థితులు వేరు, సినిమాకు సంబంధించి ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ ఎవరు ఆంధ్ర లోపల ఆంధ్ర నాయకత్వము ప్రజలకు వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళ స్వార్థం కొద్దీ ఆంధ్రాకు ఏం చేయదలుచుకున్నారో అది చేసిరు. ఇక్కడ తెలంగాణ వాటా కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయింది అన్ని రంగాల లోపల. అందుకే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది దిల్ రాజు గారు మీకు తెలియదా? ప్రజలు ఆంధ్ర ప్రజల్ని తప్పుపడతలేము, అక్కడ న్యాయం జరగాలి ఇక్కడ న్యాయం జరగాలి. కానీ దగా చేసినటువంటి నాయకులను ఈరోజు మేము అంటాను. అక్కడ పరిస్థితులు ఉండడానికి కారణం నాయకులు. ఇక్కడ భూమి కోసం భుక్తి కోసం ఆకలికి ఏడ్చినటువంటి బ్రతుకులు కదా, వానలు పడక కరువుతోటి అల్లల్లాడినటువంటి ప్రాంతం కదా తెలంగాణ. ఆకలికి ఏడ్చుకుంటా ఆ కడుపు పట్టుకొని సినిమా చూడమంటావా వచ్చి? ఆ పరిస్థితి నుంచి ఈ 10 సంవత్సరాల కాలంలో తేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగాల కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ అనేక సమస్యలతోటి సతమతం అవుతూ అన్ని రంగాల లోపల ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే అది పక్క పెట్టొచ్చి నీ సినిమాలు చూడన్నా. ఎవరి ఇష్టం వాళ్ళు, వైబ్ కాదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల ఓ మనసు ప్రశాంతానికో లేకపోతే ఫ్యామిలీ తోటి పోయో లేకపోతే ఇంకొంత పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్ తోటి పోయో లేకపోతే ఫ్రెండ్స్ తోటి పోయో వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి సమయం లోపల ఒక సినిమా వస్తే చూసే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యన ఏమైనా కొంచెం ఇక్కడ ఫ్యానిజం పెరిగితే పెరగవచ్చు. అసలు తెలంగాణలో హైదరాబాద్నే మీ పరిశ్రమలు అన్ని పెట్టుకొని యువత అసలు మంచిగా ఇక్కడ ఎంకరేజ్ చేయదు మూవీస్కి అనడం మరి ఏందో. పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉంటాయి, నువ్వు తెలంగాణ వాడే కదా, మరి నువ్వు ఎవరికన్నా అవకాశం ఇస్తావా? తెలంగాణలో ఉన్నటువంటి మంచి టాలెంట్ గుర్తించి మధ్య సరే వేనికి ఇచ్చిన వాటి బలగం సినిమాలో పుట్టి ఉన్నటువంటి వేనికి ఇచ్చిన వాటి నెక్స్ట్ సినిమా తనతో చేపిస్తున్నావు కావచ్చు, ఓకే ఇక్కడ వరకు ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ వైబ్ ఉండదంటే ఎక్కడ ఎట్లాంటి వైబ్ ఉంటుందో అట్లాంటి వైబ్ ఉంటుంది. హీరోలు అందరూ ఆంధ్ర నుండి ఎవరు సూర్య? తెలంగాణలో నుండి ఎంతమంది హీరోలు? నువ్వు ప్రొడ్యూసరే కదా, ఎంతమందికి అవకాశాలు ఇచ్చినావు? తయారు చేయొచ్చు కదా. ఇంకా తెలంగాణలో మూవీస్ చూడడానికైనా పరిమితం కావాలా? వాళ్ళు చేయొద్దా? వాళ్ళు మూవీస్ చేస్తారు చూస్తారు. మరి మన దగ్గర ఏముంది? ఎవరు వేల మీద కూడా లెక్క పెట్టలేనటువంటి మంది హీరోలు ఉన్నారు మన దగ్గర. మా అంటే అర్జున్ రెడ్డి హీరో అయిన పేరేంటిది, విజయ్ దేవరకొండ లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ, ఇంకో 3-4 వెళ్తారు కావచ్చు గట్టిగా బాగా సక్సెస్ అయిన వాళ్ళు. అవకాశాలు ఇచ్చి వాళ్ళ మరి అంత స్థాయిలో సక్సెస్ అయిన వాళ్ళకైనా నువ్వు అవకాశం ఇవ్వకపోతే తెలంగాణ వాళ్ళను ఈ మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. మరి ఎక్కడ ఎట్లా ఉండనో అట్లుంటుంది. గంటల వ్యవధిలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్లో మరోసారి ఫుడ్ పాయిజన్. 3 విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అయ్యయ్యో, ఈ ఫుడ్ పాయిజన్లు ఇంకా ఆగుతలేవు. ఇదేంటిది? ఇది దారుణం. రేవంత్ రెడ్డి గారు ఈ సినిమాలు అవి ఇవి అన్ని పక్కన పెడదాం, మరి పిల్లల సంగతి ఏంటిది? ఈ ఫుడ్ పాయిజన్లు మీ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు ఎక్కువైపోయినాయి. ఫుడ్ పాయిజన్ లో ఫుడ్ బాగాలేక డైరెక్ట్ చచ్చిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం కదా జైత్యాల దిక్కు. ఇదేంది పరిస్థితి? ఏంది? దీన్ని ఇంకెప్పుడు ప్రక్షాళన చేస్తారు ఈ పరిస్థితిని? మెస్ చార్జెస్ పెంచినామన్నారు, కలెక్టర్లు పై ఆఫీసర్లు అందరూ విజిటింగ్కి వెళ్ళాలి అన్నారు, ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అన్నారు, ఇంకా కూడా చావులు ఈ ఫుడ్ పాయిజన్ లాగుతలేవు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోపల జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఫుడ్ కమిషన్ చైర్మన్ అన్ని ఈ హాస్టల్కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు హాస్టల్ అన్నీ తిరిగిండు కావచ్చు ఆయన. తిరిగి అక్కడ ఫుడ్ క్వాలిటీ చెక్ చేసి ప్రభుత్వం ఎట్లాంటి ఫుడ్ ఇవ్వాలో కూడా నిర్దేశించింది. అక్కడ పిల్లలకు ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి అనేది, ఏ రోజు ఏం పెట్టాలి ఒక మెనూ కార్డ్ తయారు చేసి ప్రభుత్వం అక్కడ అంత గొప్పగా పిల్లలకు ఫుడ్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. రాగి జావాలు ఇట్లాంటి మంచి హెల్దీ ఫుడ్ మెనూ కార్డ్ లోపల ఉంటాయి. దానివల్ల అంటే నాణ్యమైన విద్యతో పాటు మంచి ఫుడ్ కూడా ఇచ్చారు. దానివల్ల ప్రైవేట్ లో చదివిస్తున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ కి షిఫ్ట్ చేసి అదైతే ఒప్పుకోవాలి. కార్పొరేట్ స్థాయి లోపల అక్కడ పిల్లల గురించి శ్రద్ధ తీసుకున్నారు. తీవ్ర ఆవేదనకు లోనయ్య టీటీడీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్య మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించినటువంటి ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు లేదు మీరు బాధ్యత తీసుకోండి, ఫస్ట్ మీదే తప్పు, అండ్ మీరు దీక్ష చేయరు ఏదన్నా, మీరు అందుకే పనికి వస్తారు కాబట్టి మీరు దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. ఆంధ్రాకు అండ, మీ సంకల్పానికి మా సహకారం, ప్రధాని భరోసా, ఆంధ్రుల ఆశయాల సాధనకు తోడ్పడతాం, బాబు విజన్ 2047కు సంపూర్ణ మద్దతట. ఆంధ్రులకు అండనా? ఆంధ్రుల ఆశయాలకు సహకరిస్తారా? ఆంధ్రుల ఆశయం ప్రత్యేక హోదా ఎడవా? ఆంధ్రుల ఆశయం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనుకుంటా విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అస్సలు ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి 1400 రోజుల నుంచి అక్కడ పోరాటం జరుగుతుంటే అది ఆశయం కాదా? దాని గురించి ఎందుకు పట్టించుకోలేదని చెప్పి ప్రజలు చాలా ఆవేశంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆవేశం నాది కాదు, ప్రజలది. ఏమై ఆంధ్రాకు అండనా మీరు? ఎవరండ ఎవలకండ? వైజాగ్లో దిగి విశాఖపట్నంలో బహిరంగ సభ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు. దానికి ఎప్పుడు సమాధానం చెప్తారు? ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ అసలు నష్టం ఎందుకు వస్తుందో, ఆ నష్టాన్ని పూడ్చడానికి ఏం చేయనో కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అనుభవంతో, కార్మికులందరూ అనుభవంతో చెప్తా అంటే వాటిని పరిగణనకు తీసుకున్నటువంటి పాపాన పోయినరా? ఒక స్ఫూర్తి స్థాయి ప్రభుత్వ రంగ సంస్థకు గనులు కేటాయించేటటువంటి విషయంలో మీరు చూపినటువంటి అశ్రద్ధ ఈరోజు నష్టాలకు కారణమైంది. ఆ విషయం, ఆ వాస్తవం మీకు తెలుస్తలేదా? కేవలం ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టాలి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లోపల, ప్రపంచం లోపల పోర్ట్రేట్ చేసి మా హయాంలోనే జరిగిందని చెప్పి డప్పు కొట్టుకోవడానికి ప్రజల సంపదను, ప్రభుత్వ సంపదను పూర్తిగా తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదా మీరు ఇచ్చే అండ? ఇదా మీరు ఇచ్చే సహకారం? దానికి ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడు, సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సహకారం చేయన్నా? మీ ఆశయాల కోసం, మీ అధికారం కోసం, మీ ఆస్తుల కోసం, మీ అదాని కోసం, మీ అంబానీ కోసం వీళ్ళు రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు. వాళ్ళు బరాబర్ పెడతారు. వాళ్ళు ప్రత్యేక హోదా విషయం ఏమైంది? ప్రత్యేక హోదా కోసం బట్టలు చింపుకున్నారు కదా మొత్తం. పవన్ కళ్యాణ్ గారు అయితే పచ్చిపోయిన లడ్డూలు ఇచ్చిరని చెప్పి మాట్లాడండి కదా. అప్పుడు ఎడవా అదంతా? విశాఖ ఉద్యోగులకు, కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక మీద ఉండి పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడినవా లేదా అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది మీ సమాధానం? పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిండు, చంద్రబాబు నాయుడు ఎంట్రీ అదుర్సు, నరేంద్ర మోడీ అయితే గాలికెళ్ళి కిందికి నడుచుకుంటూ దిగిండు. ఏంది ఇది? ఏమి ఎలివేషన్స్ అవన్నీ? వీళ్ళు ఏమన్నా హీరోలా? హాలీవుడ్ హీరోలా? జస్ట్ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి జీతగాళ్ళు అంతే. ఈ జీతగాళ్ళకు హెలికాప్టర్లు ఇచ్చి, జీతగాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి, జీతగాళ్ళకు జీతాలు ఇచ్చి మనం జీతగాళ్ళం అయిపోతాను. ఏపీకి ఊపిరి అందించారు, అవసరమైన నిధులిచ్చి ప్రధాని ఆదుకుంటున్నారు. భారత్ వైపు ప్రపంచం చూసేలా చేసిన ఘనత మోదీదే. వికసిత్ భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 హామీల అమలుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు లోకేష్. ఎస్, భారత్ వైపు ప్రపంచం తిరిగి చూసింది. మొన్ననే ఒకటి ఆర్టికల్ వచ్చింది. అత్యంత దారుణంగా మత విద్వేషాలు, మత గొడవలు జరిగేటటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశమే అని చెప్పి ఒకటి వచ్చింది. దాని తర్వాత ఆడవాళ్లకు రక్షణ అసలే లేనటువంటి దేశాల్లో 2వ స్థానం లోపల భారతదేశానికి 2వ స్థానం వచ్చింది. హంగర్ ఇండెక్స్ లోపల 1వ స్థానం వచ్చింది. ఇట్లా అనేక జీడిపి విషయం, తగ్గుదల విషయం లోపల కూడా 1వ స్థానం వచ్చింది. ఇట్లా అన్ని రకాల విషయాల లోపల కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి మన వైపు చూస్తున్నాయి. అది ఘనత మోదీది. గ్రేట్. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, నేను ఆరోపిస్తున్నాయి కాదు, అన్ని కూడా పేపర్లు వచ్చినటువంటి వాస్తవాలే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడేమో విద్యా వ్యవస్థను నాశనం చేస్తుండే, ఆయన డెవలప్ చేసిందని. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నా అన్నప్పుడు, ఈ చంద్రబాబు సీఎంగా అవి చేసినప్పుడు, జగన్మోహన్ వచ్చినప్పుడేమో అమరావతి డెవలప్మెంట్ ఆపేస్తుండు. వీళ్ళు ఈగోస్కి వెళ్తున్నారు తప్ప ప్రజలకు పనిచేస్తారు. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగతంగా ఇప్పుడు ఈయన చేసిన ఆయన ఆపాలి, ఆయన చేసిన ఈయన ఆపాలి. ఇదే జైలుకు పంపించాలి, ఆయన జైలుకు అదే ఉంది. జైలుకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మంచి మంచి మహానాయకులు కావాలి. మళ్ళీ వీళ్ళు ప్రజల సమస్యలు మాట్లాడకుండా అసెంబ్లీలో పర్సనల్ గా టార్గెట్ చేసి చీప్ గా మాట్లాడుకొని ఒక ఆయన ఏడుస్తాడు, ఇంకొక ఆయన ప్రజలు మోసం చేసిరు అని అంటారు. మీరు మోసం చేస్తే నేను ఇట తయారైనా అని చెప్పి మాట్లాడతాడు. ఇదా పవన్ కళ్యాణ్ మొన్న ఏం చేసిండ్రు? మీరు అన్న తర్వాత 2 బైక్ యాక్సిడెంట్లు జరిగినాయి స్టంట్లు చేసి. పవన్ కళ్యాణ్
పిల్లలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం పడుతుంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు స్టంట్ స్కూల్స్ పెట్టండి, వాళ్ళు మంచిగా అల్లరి చిల్లరగా గోలగోల చేసుకుంటా బైక్ స్టంట్ చేసి కాలు రెక్కలు రెండు కొట్టుకుంటారు మంచిగా ఇంట్లో వంటరు కొన్ని రోజులు అని చెప్పి చాలా గొప్ప ఐడియా. అదే రోజు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. దాని తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి మనం ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వం తరపు నుండి ఏం మాట్లాడినా కూడా మన ప్రజలు అనుసరిస్తారు కదా, అట్లాంటి మాటలు మీలాంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అట్లా మాట్లాడితే ప్రజలు అనుసరించరా? ఇద్దరు ప్రాణాలు పోయినాయి, దానికి కూడా బాధ్యత తీసుకో. వాటికి కూడా బాధ్యత తీసుకోడు. అది సనాతన ధర్మం కిందికి రాదు. ఇది ఒకటి ఉండే కొల్యం. ఓకే, అవి రెండు కాదు కానీ తిరుమల తిరుపతి అయితే తీసుకో. అవి జస్ట్ నీ కోసం రాలిపోయే ఒక ఆకులు, చిన్న ప్రాణాలు అవి ఏమున్నాయి అట్లా. ఎట్లా చచ్చిపోతే నాకేమవసరం, నా కోసం 100 మంది చచ్చిపోతా ఉంటారు, గవి పట్టించుకుంటా. నేను మీ అందరి కోసం ఇంతగానం కష్టపడుతున్నా, సరే ఒకరిద్దరు చచ్చిపోతే ఏం కాదులే అన్నట్టు ఉండొచ్చు ఆయన. అంతే కదా, ఎంత జస్ట్ 2 ఓట్లు ఏమున్నా కోసం 100 మంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలను ఓట్ల విధంగానే చూస్తారు. అది ఓ లొట్ట పీసు కేసు, ఆయన ఓ లొట్ట పీసు సీఎం. ఫార్ములా ఈ రేస్ కేసుతో పెద్ద ఇబ్బంది ఏం కాదు, దాని గురించి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఆలోచించొద్దు. కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్లా మారి సర్కార్పై పోరాడాలి. సైనికుడిని నేను, ఈ కేసు నుంచి తప్పకుండా బయటపడతా. మరి అసొంటప్పుడు ఎందుకు భయపడతాను నాయన? సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతాను? నేను పిలిచేది రేవంత్ రెడ్డి కాదు కదా, ఏసీబీ ఈడీ అధికారులు. వాళ్ళకి సమాధానం చెప్తే ఏమవుతుంది? నువ్వేం తప్పు చేయనప్పుడు నిరూపించుకో. నా లాయర్నే పంపుతా, నేను పోను అని చెప్పానంటే ఎట్లా? ఒక్కో కార్యకర్తనేమో కేసీఆర్ లా తయారై ఉద్యమం చేయాలంటాడు, ఈయన చేసిన తప్పులకు. ఏం చేసినామో క్విట్ ప్రోకో జరిగింది అని కూడా అంటారు. మరి అవన్నీ జరిగినప్పుడు అవి ఏం జరగలేదని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పడానికి భయం దేనికి? ఈ భూములకు రైతు భరోసా రాదు. అర్హత లేని భూముల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు పంచాయతీలో డిస్ప్లే చేసేందుకు కసరత్తు. శాటిలైట్ సపోర్టుతో సాగు యోగ్యం లేని ల్యాండ్ వివరాల సేకరణ, కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్లపై ఆరా. దాదాపు 15 లక్షల ఎకరాలకు సాయం కట్టు. అర్హత లేని భూమి అనేది ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇది ఏముచ్చట, ఎంత మోసం ఇది. అర్హత లేని భూమి అంటే అది ఏంటిది? గదే కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూమి, వెంచర్ల భూమి ఉంటుంది. కానీ మిగతా భూమి అంతా కూడా సాగు పనికి వచ్చేటట్టు చేసుకోవచ్చు కదా. అర్హత లేని భూమి ఉంటుందా? నువ్వు అసలు ఏం చేయాలి? వ్యవసాయ భూమిగా ఏదైతే నమోదై ఉన్నదో అందులో ఎవరికి ఒక 2 ఎకరాలకు 3 ఎకరాలకు మించి ఉన్నటువంటి రైతులకు నువ్వు రైతు భరోసా బంద్. వాళ్ళు భూస్వాములు. భూస్వాములు అంటే ఒక 7-8 ఎకరాలు 5 ఎకరాల లిమిట్ పెట్టి తర్వాత బంద్ చేయి, బాగుంటుంది. రైతులకు ఇంత మోసం జరుగుతుందని స్వయాన మీ వ్యవసాయ శాఖ మంత్రే నేను తప్పుకుంటున్నా అని చెప్తున్నాడు. చేస్తలేవా మోసం?